4వ స్తంభాన్ని మర్చిపోయి మనం జర్నలిజం ఏ విధంగా తీసుకుపోతామనే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో సోషల్ మీడియా గురించి ఇంతగానో మాట్లాడాలంటే చిన్న మాట కాదు. ఎందుకంటే నేను స్వయాన గతంలో మూసి పక్షాలన జరిగినప్పుడు అక్కడ ఏదైతే ముఖ్యమంత్రి కుటుంబం వాళ్ళ మహిళల గురించి అంత చెడుగా మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర పోయి నేను మాట్లాడాను. ఎందుకంటే నాది ఆదిలాబాద్ జిల్లా, నాకు గోండి భాష, లంబాడి భాష, మరాఠీ భాష ఇవన్నీ వస్తాయి కాబట్టి నేనే వెళ్ళి మాట్లాడాను. కానీ ఎవరైతే ముఖ్యమంత్రి కుటుంబం గురించి మాట్లాడారు కదా వాళ్ళు ముందు ఉన్నారు, కానీ వాళ్ళ వెనకాల ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు. దీని వెనకాల గత ప్రభుత్వం ఉంది. ఇది వాస్తవం గత ప్రభుత్వం ఉంది. దీనికి మనం ఖండించాలా, దీనికి మనం ఆపాలంటే ఒకటే మార్గం. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా అయితే తిట్ల పురాణం చేస్తున్నారో వాళ్ళ మీద మనమే కేసులు పెట్టాలని నేను నా అభిప్రాయం మీకు చెప్తున్నాను.